నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. దేశంలో ఒక రాజకీయ యుద్ధం జరుగుతోంది. యూపీలో, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని, అలాగే ఢిల్లీలో నరేంద్ర మోదీ గారిని పదవి నుంచి దించేయాలి. దీని టార్గెట్గానే ఈ ఇద్దరిని టార్గెట్ చేసుకుని ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. గడిచిన 2-3 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం. పర్టికులర్గా గత 40 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. కాన్స్టెంట్గా ప్రభుత్వం మీద అటాక్ జరుగుతూనే ఉంది. వ్యక్తిగతంగా జరుగుతోంది, పొలిటికల్ వార్ కూడా జరుగుతుంది. 2 విధాలుగా జరుగుతోంది. ఒకటేమో బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ యోగి ఆదిత్యనాథ్ అయితే, ఇంకొకరు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ. వీళ్ళిద్దరినీ కూడా టార్గెట్ చేస్తూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, పొలిటికల్గా కూడా టార్గెట్ చేస్తూ, ఎలాగైనా సరే వచ్చే ఎన్నికలలో, అంటే ఉత్తరప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ ఎన్నికలలో బీజేపీని ఓడించాలి, యోగి ఆదిత్యనాథ్ని గద్దె దించేయాలి. వీళ్ళిద్దరినీ టార్గెట్గా చేసుకొని చాలా పెద్ద కాన్స్పిరసీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు రంగంలోకి దిగారు. చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, నన్ను మర్చిపోతున్నారేమో ప్రజలని చెప్పి ఇప్పుడు రంగంలోకి దిగి E20 అనేటువంటి ఒక కొత్త వెపన్ తీసుకొచ్చారు. E20 ఏంటి? E20 అంటే ఇథనాల్ బేస్డ్ ఫ్యూయల్, ఇథనాల్తో తయారు చేసినటువంటి ఇంధనం ఇప్పుడు నెమ్మదిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇథనాల్ 20%, పెట్రోల్ 80%. అలాగే దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. E20, E30, E27, మేబీ ఫ్యూచర్లో E100 కూడా రావచ్చు. ఎందుకు తీసుకొస్తున్నారు దీన్ని అంటే 3-4 కారణాలు ఉన్నాయి. చాలా ఉపయోగాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముందు ఉపయోగాలు ఏంటి చెప్తాం. ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి, మనము ప్రతి ఏటా కూడా 1,50,000 కోట్ల రూపాయల వరకు ఫారెక్స్ రిజర్వ్స్ని, అంటే విదేశీ మారక నిల్వల్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనము చమురుని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి 1,50,000 కోట్లకు పైగానే ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే ఇథనాల్ని కనుక మన దేశంలో మనం తయారు చేసుకుంటే, ఇథనాల్ బేస్డ్ ఇంధనాన్ని తయారు చేసుకుంటే, ఈ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ని మనము చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. నెంబర్ 1. రెండోది, ఈ ఇథనాల్ అనేది బేసిక్గా ఈ చెరుకు నుంచి, గోధుమలు, ఇట్లాగే ఈ రైస్, వీటి నుంచి కూడా పర్టికులర్గా చెరుకు అని చెప్తున్నారు. తద్వారా రైతులు, మన దేశంలో ఉన్నటువంటి రైతులు కూడా లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. ఫారెక్స్ రిజర్వ్స్ని మనం ఆదా చేయవచ్చు, మన రైతులకు మేలు జరుగుతుంది. అండ్ విదేశాల మీద ఆధారపడడం ఏది ఈ క్రూడ్ ఆయిల్ కోసము, చమురు దిగుమతుల కోసం గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇదేదో ఒక 2-3 సంవత్సరాల్లో, 4-5 సంవత్సరాల్లో జరిగిపోయేది కాదు. ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలకు, లేకపోతే ఒక 10 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో జరగవచ్చు. ఇంటెన్షన్ చాలా మంచిది, చాలా మంచిది. దేశ ప్రజలకు మంచిది, రైతులకు మంచిది. మనము ఏ రష్యా మీదనో లేకపోతే అమెరికా వాడి మీదనో ఈ చమురు కోసం ఆధారపడాల్సినటువంటి ఏదో ఉంటుంది, కొద్దిగా నీడు ఉంటుంది, కానీ చాలా వరకు తగ్గించేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక మంచి ఇంటెన్షన్తో దీన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, దీన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు బయలుదేరాయి. అందులో కేజ్రీవాల్ నేను ముందున్నానంటూ నడుము బిగించి కంకణం కట్టుకుని ఆయన బయలుదేరారు. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, E20కి సంబంధించి చాలా పెద్ద గలాటా జరుగుతుంది, పెద్ద స్కామ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను ప్రధానమంత్రి మోదీ గారిని కలుస్తాను, దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరగాలి అని చెప్పి కేజ్రీవాల్ పిలుపునిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా నేను చెప్తాను ఇక్కడ 3: ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఫస్ట్ ప్లాన్ ఏలో ఏం జరిగింది మనం చూసాం. నిన్న మొన్నటి వరకు 40 రోజులు దేశమంతా కూడా హడావిడి జరిగింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ప్లాన్ ఏలో భాగంగా ఒక అభిజిత్ దిప్కే అనేటువంటి ఒక నామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేశారు. నానా హంగామా చేశాడు. ఇప్పుడు కూడా హంగామా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ప్లాన్ ఏలో వీళ్ళందరూ కూడా సగం సక్సెస్ అయ్యారని ఎందుకు చెప్తున్నానంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది, కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. పరిస్థితి చేదాటిపోతోంది. సంఘ విద్రోహ శక్తులు హైజాక్ చేశాయి. ఇప్పుడు చేయకపోతే చాలా పెద్ద దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అతను రాజీనామా చేశారు. కొంతవరకు 50% వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ప్లాన్ ఏలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మెట్టు దిగిరావడంలో, మోదీ గారి మీద ఒత్తిడి తీసుకురావడంలో సగం సక్సెస్ అయ్యారు. సరే, ఇప్పుడు అది చల్లబడుతోంది అనుకున్నటువంటి తరుణంలో, లేదు అది చల్లబడకూడదు, దీన్ని ఇంకా ఉద్యమాన్ని రగిలించాలి, అగ్నిగుండంలాగా రాజేయాలి. విద్యార్థులు అంటే ఇక్కడ ప్రతి అంశంలో కూడా ఏమంటారు, భీష్ముడిని డైరెక్ట్గా ఎదుర్కోలేక శిఖండిని ముందుకు తీసుకొచ్చినట్టుగా మోదీని నేరుగా యుద్ధంలో ఎదుర్కోలేరు. కాబట్టి నిన్న మొన్నటి వరకు కూడా విద్యార్థులను అడ్డం పెట్టుకుని వాళ్ళ భుజాల మీద నుంచి బాణాలు ప్రయోగించారు, తుపాకులు గుళ్ళు ఎక్కుపెట్టారు. ఆ ఎపిసోడ్ ఏదో కాస్త సద్దు మనుగుతుంది అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు E20 అంటే బేసిక్గా ఫ్యూయల్ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది. మధ్యతరగతి ప్రజలందరూ కూడా, మధ్యతరగతి అందరూ వాడేదే.
ఇప్పుడు ఈ ఇంధనం అనేటువంటి అంశాన్ని ఆసరాగా చేసుకొని మధ్యతరగతి వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీదకి టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో కేజ్రీవాల్ ఇప్పుడు ముందు వరుసలో నిల్చున్నారు. చూడాలి మరి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిరసనలు ధర్నాల కార్యక్రమాలు చేపడతాం, నితిన్ గడ్కరీని రాజీనామా చేసేలా చేస్తామని చెప్పి ఇప్పుడు కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. ఓకే, ఇది ప్లాన్ బి లాగా కనిపిస్తోంది. విద్యార్థుల ఎపిసోడ్ చల్లబడింది. ఇప్పుడేమో సామాన్య ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని కూడా ఈ ఎమోషన్లోకి దించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతోంది. ఓకే, ఒకవేళ ఇది ఎంతకాలం నడుస్తుందో తెలీదు. దీని తర్వాత ప్లాన్ సి కూడా వాళ్ళ మైండ్లో ఉన్నట్టుగా ఉంది. దాంట్లో భాగంగానే రాకేష్ టికాయత్, మీ అందరికీ గుర్తుందా? రాకేష్ టికాయత్ రైతు ఉద్యమ నాయకుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఫార్ములాస్ తీసుకొచ్చినప్పుడు, వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు ధారావాహికలాగా ఢిల్లీలో టెంట్లు వేసుకుని ఏసీలు పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫండింగ్ వస్తే అప్పుడు చాలా ఆరోపణలు వచ్చాయి. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థల నుంచి వీళ్ళకి ఫండింగ్ వచ్చింది. పర్టికులర్గా పంజాబ్, హర్యానా రైతులు మాత్రమే ఎందుకు చేశారు, మిగతా దేశాల్లో రైతులు లేరా, కేవలం ఆ 2 రాష్ట్రాల నుంచి ఎందుకు రైతులు వచ్చారు, మరి ఇన్ని నెలలుగా 2 నెలల్లో 3 నెలల పాటు ఎక్కడి నుంచి వాళ్ళకి ఫండింగ్ వచ్చింది, ఇదంతా కూడా చాలా అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ రాకేష్ టికాయత్ రిఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా ఇప్పుడు నేను కూడా ఉద్యమంలోకి దిగుతానని చెప్పి రాకేష్ టికాయత్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. అంటే విద్యార్థులు అడ్డం పెట్టుకున్నారు, విద్యార్థుల్ని వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టారు. ఇప్పుడు మధ్యతరగతి ప్రజల్ని ఎమోషన్స్తో ఆడుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా E20 అనేటువంటి వెపన్ని తీసుకొస్తున్నారు. E20 జనతా పార్టీ అని చెప్పి ఇప్పటికే ఒక సోషల్ మూవ్మెంట్ కూడా క్యాంపెయిన్ నడుస్తోంది. దాంట్లో భాగంగా నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలంటూ ఇప్పటికే మరొక బొద్దింకల బ్యాచ్ తయారైంది. ప్లాన్ బి అది. ఇప్పుడు ప్లాన్ సి ఏంటంటే రాకేష్ టికాయత్ రైతు ఉద్యమ నాయకుడు అని చెప్పి అతన్ని ముందు పెట్టి నేను విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తారు రైతులు, అంటే రైతులు విద్యార్థులు కలిసి పోరాటం చేయాలని చెప్పి రాకేష్ టికాయత్ మాట్లాడుతున్నాడు. సో 3 ప్లాన్స్ ఉన్నాయి. సో కాన్స్టెంట్గా వాళ్ళ ఎజెండా ఒకటే కనిపిస్తోంది. అతడు ప్రధాని మోదీ ఒక ఋషిలాగా ఈ దేశాన్ని అనేకమైనటువంటి సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మంట పెడుతున్నాయి. విదేశాల్లో కూర్చున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి నేబరింగ్ కంట్రీస్ కూడా గోతికాడ గుంటనక్కల్లాగా ఎప్పుడు దాడి చేద్దామా, ఎప్పుడు భారత్ని ముక్కలు చేద్దామని చెప్పి పాకిస్తాన్ ఎదురు చూస్తోంది, బంగ్లాదేశ్ ఎదురు చూస్తోంది, నేపాల్ కూడా మనకి ఈ మధ్య రివర్స్గా మాట్లాడుతోంది. వీటితో పాటు అక్కడ అమెరికాలో కూర్చున్నటువంటి ట్రంప్ కూడా మనపైన రకరకాల ఎత్తుగడలు వేస్తూ భారత్ని ఏ విధంగా మనము వశపరుచుకోవాలి, లేకపోతే లోబరుచుకోవాలి, మన దారికి తెచ్చుకోవాలని చెప్పి టారిఫ్లు వేసి, అది వేసి, ఇది వేసి, H1B వీసాలని రకరకాలుగా భారత్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని ఒత్తిడుల మధ్య ఒక మౌన మునిలాగా, ఒక ఋషిలాగా అతడు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి పైన ఈ రోజున వ్యక్తిగతంగా బొంబార్డ్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, అతన్ని దూషిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇట్లా జరగల. బూతులు తిట్టిస్తున్నారు, పిల్లల చేత, యువతి యువకుల చేత బూతులు తిట్టిస్తున్నారు, పొలిటికల్గా కూడా అటాక్ చేస్తున్నారు. ఈ విధంగా అందుకే నేను చెప్పాను స్టార్టింగ్లో, ఒక పొలిటికల్ వార్ జరుగుతోంది, ఒక రాజకీయ యుద్ధం జరుగుతోంది. కాబట్టి ఈ 3 ప్లాన్లు, ఒక ప్లాన్ సగం సక్సెస్ అయ్యారు, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా అమలు చేయడానికి చాలా పొలిటికల్ పార్టీస్ సిద్ధమవుతున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే వ్యూహరచనలో సిద్ధమవుతున్నారు. కాకపోతే ఈ 2 కలవవు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ వేరే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేరే ఉంటుంది. బట్ అల్టిమేట్గా వాళ్ళిద్దరు టార్గెట్ ఒకటే, కేంద్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని దించేయాలి, మోదీ ప్రధానిగా తప్పుకోవాలి. ఇక్కడ యూపీలో యోగిగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి, యోగిని తప్పించాలి. ఈ 2 టార్గెట్లు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ పొలిటికల్ వార్లో ఏం జరగబోతోంది? యుద్ధంలో అభిమన్యుడిలాగా చిక్కుకుపోతారా నరేంద్ర మోదీ, లేకపోతే అర్జునుడిలాగా విజయ దుందుబి మోగిస్తారా? వీళ్ళందరినీ కూడా పటాపంతులు చేస్తూ బాణం ఎక్కుపెట్టి, రామబాణంలాగా వీళ్ళందరి మీద ఎక్కుపెట్టి వాళ్ళని ఓడించి విజయుడై ఈ ప్రజల కోసం తిరిగి వస్తారు. మీకేమనిపిస్తోంది? ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కనబడుతున్నటువంటి బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. జై హింద్ అని కూడా కామెంట్ పెట్టండి. జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.